జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ మంచి రేటింగ్స్తో దూసుకుపోతుందనే చెప్పొచ్చు. రీసెంట్గా 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా కొత్త కొత్త ట్విస్టులతో ప్రయాణం సాగిస్తుందనే చెప్పొచ్చు. అయితే ఈ యాక్టర్ రీప్లేస్మెంట్ అయితే జరిగింది. సో అదేంటో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ సీరియల్ ప్రెజెంట్ ఎపిసోడ్స్ ట్విస్టులపై మీ అప్పల్ కింద కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతాం. ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం ఒకసారి చెక్ చేయండి. సో ఈ సీరియల్లో ఆర్యకి తల్లిగా చాలా హుందాగా స్టైలిష్ క్యారెక్టర్లో అయితే శారదాదేవి మనకి జయలలిత యాక్ట్ చేశారనమాట. తర్వాత తను కొన్ని కారణాల వల్ల తప్పుకోవడం, అలాగే ఆ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఆ టైంలో లేకపోవడం వల్ల సో ఇప్పుడు దాకైతే అమ్మ క్యారెక్టర్ని పెద్దగా చూపించలేదు. కానీ ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ తర్వాత అమ్మ క్యారెక్టర్ని మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారనమాట. మరి ఈ ఎంట్రీలో మనం అంతకుముందు చాలా సీరియల్స్ సైడ్ యాక్టర్స్గా అలాగే తల్లిగా అత్తగా మనం చూసామన్నమాట. సో జానకి వర్మ తన ప్లేస్లో రాబోతున్నారనమాట. సో ఈ రీప్లేస్మెంట్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి.